ఏముంది సార్ సార్ ఇష్యూ కదా, ఇది కదా కేసు చచ్చిపోయింది చేస్తున్నాను ఉంది. ఈ కేసు అంతా మార్టిగేజ్ డీడ్ మీద ఆధారపడి ఉంది, మార్టిగేజ్ డీడ్ మీద ఆధారపడి ఉంది. ఇది కేసు. అనవసరంగా మీరు పూర్తిగా జడ్జిమెంట్ వరకు వస్తే మీరు తరతరాలు మీరు అనుభవించలేరు. ఈరోజు ఎవరైనా అప్పటి ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా ఆక్యుపై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అది మీ కళ్ళతో చూడలేదు అంటే వారి ప్రాంతాలకు పోయి నాకు 60 కావాలన్నప్పుడు 70 కావాలన్నప్పుడు ఉన్నది ఎకరం అయితే అది అడిగింది 2 ఎకరం 20 వచ్చింది. నేను ఎక్కడ నుంచి చెప్తాను 9 ఎకరం. యాక్చువల్లీ ది ల్యాండ్ ఈజ్ అరౌండ్ 7 acres, 6.5 7 acres. ఇలా కోరికలేమో దగ్గర 20 ఎకరం ఉంది. ఎక్కడ చెప్తాను? సో ఉన్నదాన్ని చదువుతామన్నా అది ఒప్పుకోలేదు. ఫస్ట్ అట్లా ఉంది అది ఆ ఇష్టం. అంటే కొన్ని సందర్భాల్లో ఎక్స్పీరియన్స్తో మేము సజెస్ట్ చేసినప్పుడు కొంచెం ఆలోచించుకోవాలన్నది నా ఉద్దేశం. అలాగని మేమే అతీతమని కాదు, మేము అన్ని రకాలుగా అడగమని చెప్పాం. ఎవరైతే మీరు లాస్ అవుతారు కదా కొంచెం ఆలోచించుకోండి. మీరు ఒకటి సార్ నేను కూర్చున్నాను మూర్తి గారు కూడా ఉన్నారు. నాకు ఏమంటున్నారు కాసేపుగా చెప్తా ఉంటారు, మళ్ళీ అయిపోతారు. ఇక్కడ దురదృష్టం పార్టీలను డిఫరెంట్ ఏరియాస్ ఉన్నారు. గుడివాడ, విశాఖపట్నం, డెబ్బరాటం, జీపీ. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనం చెప్పినప్పుడు మా ఒత్తిడి ఉంటాయంటే పొరపాటు ఎందుకయ్యా వీళ్ళు మీరు రాజ్యం ఉందంటే జడ్జి గారు ప్రిజుడిషియల్ ఉన్నారు అని ఎందుకు చెప్పాము అన్నది కూడా ఇప్పుడున్న మా కొత్త జడ్జికి నేనదే చెప్పాను. మా కొత్త చెప్పాను నువ్వు అదేం మాట్లాడుకోండి, నీకు మాట్లాడుతున్నా అలా మూలదాన్ని ఒప్పుకోవాలి, నువ్వేం పేపర్ మీద చేసుకో. ఎందుకంటే ఇప్పుడు మేము అంత ఎక్స్పీరియన్స్ మేమే హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఆల్మోస్ట్ నేను 7 గంటల నా సర్వీస్ చెప్పుకోవాలి, కానీ నేనే హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది కదా. కాబట్టి మేము మంచిగా చెప్పినా అది చెడ్డ రిసీవింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది నా ఉద్దేశం. ఇక్కడ నేనేదో సాధించాను లేదా మీ అందరినీ మెప్పించాను అనుకుంటే నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ నా భారత మీరు నమ్మలేదు. నేను ఏ జిల్లాలో చేస్తుంది ఆ జిల్లా ఎడిషన్ చదివితే కానీ నాకు అలా నిద్రపడదు. ఒకవేళ నేను నా మధ్యలో నేను మా ఊరు క్యాంప్ ఈశ్వరరావు ఎడిషన్ తీసుకొని నేను అక్కడ పనిచేస్తున్నాను ఉన్నారు. ఆ జిల్లా నా జిల్లా ఎడిషన్ మళ్ళీ రాజనగర్ ఆ జిల్లా ఒకసారి నేను ట్రైనింగ్ చెప్తే మా ఆవిడ తెలుసు 13 రోజులు పేపర్ లాగా ఉంటుంది. ఆవిడ ముందు తెలిసి భోజనం పెట్టబోయి పేపర్ చదువుకోండి అని ఇచ్చారు. సో నాకు రాత్రులైనా పేపర్ చదవడం మన జిల్లా ఎడిషన్ ఉన్నప్పుడు. సో నేను ఇక్కడికి వచ్చి పెద్దగా మీకోసం చేసింది ఏమి ఉన్నది నాకు బాత్రూమ్ కోసం రస్తం వచ్చినప్పుడు నాతో టెంపరేచర్ షెల్టర్ వేసుకుందామని నేను అన్నాను. ఏదో ఒక రోజు మీకు తరగైనప్పటి దయించి నా మాట వినండి, నేను ఇదివరకు అది ఇంప్లిమెంటెడ్ రెస్పాండ్. దానికి మనం వర్క్ డిజైన్ ఇచ్చినప్పుడు అది ఇంప్రూవ్ ఇస్తారు, కరెంట్ ఇస్తారు, వాటర్ ఇస్తారు. తర్వాత చాలా మీకంటూ ఒక పెర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది అన్నప్పుడు తప్పటాయిస్తూనే ఇది ఒక అర్థం చేయించారు. లక్కీగా అందులో నాకంటే డీజే గారు ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయించారు. వెంటనే కన్స్ట్రక్షన్ మిగతా మీ అంతా మంచి మనసులో ఉన్న దాంట్లో కూడా అర్జెంట్గా చెరుతల రాయడంతో అర్జెంట్గా మనకి రీచ్ అయ్యాం. వెంట ఏంటంటే ఈ మధ్యకాలం చెప్పింది ఏంటంటే వైజాగ్ బార్ ఫోన్ చేశారు. మీకు ఎలా వచ్చింది? మేము మా బార్ చాలా పెద్దది, 1850 మాకు ఇక్కడ దూరం లేదు, మీకు ఎలా వచ్చింది? ఏదో లేదు మేము పడుతున్నాం, మాది మీకు మంది అని చెప్పారు. ఎవరికి రాలేదు. అది అదృష్టం కొద్దీ వచ్చింది. అనుకోకుండా ఏదో నాకు టైటిల్ దాకాసినట్టు అయిపోయింది తప్ప అందులో నాకు తెలియదు. నేనైతే నేను సజెస్ట్ చేశాను. టెంపరీ సెక్టర్ వద్దు, మీరు పెర్మనెంట్గా ప్రొసీడ్ అవ్వండి అని నేను చెప్పాను. ఇక్కడ మిగతా కష్టకాలం ఉంటారా లేడీ అడ్వకేట్స్ కానీ లేడీ క్లబ్స్ కానీ మనం బాగా ఇక అందరి క్లబ్స్ కూడా ఇప్పుడు నేనైతే ఫ్రాంక్గా ఒకటే చెప్తాను. నేను లా నేర్చుకున్నది మా ఆఫీస్లో క్లబ్స్ దగ్గర, కోర్టులో ఉన్న స్టాఫ్ మా సీనియర్ దగ్గర నేర్చుకోలేదని చెప్పే ధైర్యం ఉన్నాను. నేను ఫ్రాంక్లీ మీద చెప్తున్నాను. నేను 4.5 years సివిల్ ప్రాక్టీస్ చేశాను. ₹1 అర్థం చేస్తాను. నేనేం సంపాదించానండి? మా ఆఫీస్లో ఏ బుక్ కనిపించండి, అది అవసరమా? ల్యాండ్ ఎక్విజిషన్ నీకెందుగా ఎప్పుడో పోయింది నాకు అనవసరం. చదివానంటే చదివాను, ఏదో బుక్ చదివించాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఎప్పుడో